ఏం చెప్తారు? బాలకృష్ణ అంటే ఎంత ఎందుకున్నారు? కత్తులు కాదు కంటి సూపులతోనే ఒకప్పట్లో. ఇప్పుడు ఏందనుకున్నావు? దబిడి దిబిడే సాంగ్స్ తెలుసు కదా ఎట్టుంటాయో, తగలబడిపోవాలి. తమన్ మ్యూజిక్ అట్టనే దద్దరిల్లాలి. అమెరికాలోనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. లెజెండ్ సినిమాలో బాక్స్ ఆఫీస్ బద్దలైన అమెరికాలోనే థియేటర్లో బాక్స్ బద్దలైనాయి కదా. డాకు మహారాజ్ గురించి ఏమన్నా చెప్తారా? ఇంకా ఏమి లేదయ్యా, టోటల్ రాయలసీమ గేల్సీమ ఆల్ రౌండ్ బద్దలు అయిపోవాల్సిందే 100%. బీభత్సమైన మంచి మెజార్టీతో వస్తుంది, బీభత్సంగా అంటది. గేమ్ చేంజర్ కొంచెం అంటే అనుకున్న స్థాయిలో లేదంటున్నారు కదా, చూసారా మీరు? మేమైతే చూడలేదు, ఇంకా వెళ్ళలేదు. ఊరికి వెళ్ళాక చూడాలి. మేమైతే ఇంకా దబిడి దిబిడే బాలయ్య బాబే. ఇంకా ఆయన యాక్చువల్ గా 20 years బ్యాక్ ఎట్లున్నాడు చెన్నకేశ్వరరెడ్డి ఆ రేంజ్, ఇప్పుడు కూడా ఎనర్జీలో ఏ మాత్రం తగ్గేదేలే. అవును, సరే వయసులు వాళ్ళతో డాన్స్ చేయొచ్చు యూత్, ముసలాయన వాయనలు ఎనర్జీ ఉంది, చేస్తే ఏం తప్పయ్యా? డాన్సే కదా, ఆయన ఒక యాక్టరే కదా. అంటే ఈ వయసులో అలా ఫ్యాన్స్ కోసం కొడతాడయ్యా, థియేటర్లు కూడా దద్దరిల్లాల్సిందే. ఇంకేముంది? బీభత్సంగా ట్రోల్స్ చేసినారంటే ఏందనుకున్నావు? బీభత్సం, సూపర్. అది కాక ఆ ఐటమ్ సాంగ్ లో పిక్చర్ ఏమంటే యూత్ కూడా ఆ రేంజ్ లో ఎనర్జీగా చేయలేకపోతున్నారు. ఆయనది ఓన్లీ 60+, అది ఒక నెంబరే, ఏజ్ కాదు. ఈ యాక్చువల్ గా ఇప్పుడు ఉండే జనరేషన్ లో 40+ వచ్చిందంటే ముసలోళ్ళు అయిపోతారు, కాళ్ళ నొప్పులందు. బాలయ్య బాబు అంటే ఏందనుకున్నారు? అట్టుంటది మరి. ఎప్పుడైనా ఇంకా ఆయన యూతే, ఇంకా 5-10 years తర్వాతైనా ఒకటే పికప్, ఒకటే రేంజ్, ఒకటే, ఇంకా ఏం లేదు. ఈ సంక్రాంతి కల్లుడు బాలయ్య బాబు అంటారా? 100%. ఆల్రెడీ సాంగ్స్ కూడా ఉన్నాయి కదా, బీభత్సంగా అంటది. బంగారు బుల్లోడు అన్ని ఆల్మోస్ట్ ఒకప్పట్లో హిస్టరీ రిపీట్ చేసినాయి. ఇప్పుడు వచ్చేసి 100% డాకు మహారాజ్ అంటే థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే, బీభత్సంగా 100%. వెంకటేష్ సినిమా కూడా ఉంది కదా సంక్రాంతికి వస్తున్నాం. అవును, దీనికి పోటీ అనుకుంటున్నాను. అంటే వెంకటేష్ వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మన బాలయ్య బాబు వచ్చేసి ఊర్ర మాస్, అల్లాటప్ప కాదు. కోత మొదలైందంటే తగ్గేదేలే. రే మిమ్మల్ని కోసినామంటే ఎవడి పాట ఎవరికనేది నీ పిల్లలకే గుర్తుండదని ఒకప్పట్లో చెప్పాడు. లాస్ట్ టైం వీరసింహారెడ్డి, దాని డబల్ ఉంటది. ఇదైతే 100%. ఒకటి చెప్పాలా? 2 చెప్తే అభ్యంతరం లేదా? అబ్బా, నాకు నచ్చిన డైలాగ్ ఒక్కటి చెప్తాను. 1 minute ఆలోచనతో ఆలోచిద్దాం అనుకుంటున్నా, కానీ మైండ్ లో మస్తుగా వచ్చున్నాయి. దాంట్లో ఉండేది అట్లా చెప్పకూడదు. కత్తులతో కాదురా, కంటి చూపుతో తొడగొట్టి అట్నే దద్దరిల్లాల్సిందే థియేటర్ లో. ఫ్యాన్స్ కి అయితే ఒక రేంజ్ లో ఉంటది. ఇప్పుడు ట్రెండ్ మార్చాడు, కొడితే అట్నే. ఇదేది కృష్ణకాంత్ పార్కా, లేచిపోవాల్సిందే అబ్బాయిది, అట్లుంటది. ఏదైనా కానీ ఆయన ఎదురు వెళ్ళాడంటే అవతల ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే, ఏదైనా వెళ్ళిపోవాల్సిందే. నా డాకు మహారాజా రేపు బాలయ్య బాబు గారిది వస్తుంది, ఎలా ఉండబోతుంది హాల్ దగ్గర? ఇప్పుడే టికెట్లు చూపించిన, ఆడెవడో స్కాన్ చేసుకున్నాడు, రేపు నీకన్నా ముందు నేను పోతా అంటున్నాడు. నా బతికేమైతే అర్థం కావట్లేదు, మరి బయట నిలబడాల్సి వస్తుందా? ఆల్రెడీ టికెట్లు వచ్చేసినాయి కదా బాబు, మేము బుక్ చేసేసుకున్నాము. డాకు మహారాజు ఆయన లుక్, ఆ ఓల్డ్ లుక్ లో ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు బాలయ్య బాబు. సో ఫస్ట్ ట్రైలర్ వచ్చింది, సెకండ్ ట్రైలర్ వచ్చింది. ఫస్ట్ ట్రైలర్ డైలాగ్ లేవని చాలా బాధపడ్డారు కదా. సెకండ్ ట్రైలర్ లో మీకు కావాల్సిన డైలాగ్స్ ఉన్నాయి, రచ్చ రచ్చ అనమాట. అసలు ఆ లుక్ కానీ, ఆ బందిపోటుగా ఆయన గుంగల్లా గట్టేసుకొని గుర్రం మీద సారీ చేస్తుంటే, కత్తుల సన్నివేశాలు బాలయ్య బాబు అంటే ఇంకా కత్తులు, రాయలసీమ అంటే కత్తులు. ఇంకోటి కూడా ఉంది, నా అడ్డ రాయలసీమ అడ్డ అని ఒక డైలాగ్ కూడా ఉన్నది. మొత్తం ఇంకా రచ్చరచ్చ చేస్తారు కావచ్చు. అలాగే మీరు చదువులో మాస్టర్ చేశారేమో, నేను సంపటంలో మాస్టర్ చేశా అని చెప్పేసి డైలాగ్ కొట్టినాం. అస్సలు ఇక అక్కడ కనుక తమ్ముడు ఖచ్చితంగా బీజం దగ్గర కొట్టేస్తుంటే థియేటర్లో సీట్లు చిరిగిపోతాయి కావచ్చు. అక్కడ ఆర్టిస్ట్ క్రాస్ లో జాగ్రత్త బాబు. ఐమాక్స్లు, మల్టీప్లెక్స్లు అంటే కొంచెం కూల్ గా ఉంటుంది వాతావరణం, అంత రచ్చ చేయకపోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎంజాయ్ చేస్తారు కానీ సీట్లు కొట్టరు.
ఆర్టీసీ రోడ్లు ఆ మాస్ థియేటర్లో సింగిల్ థియేటర్లో మొత్తం ఆగం అయితే సీట్లు చింపేస్తారు కాలబెడతారు తగలబెడతారు. సో బాలయ్య బాబు సౌండ్ అంటేనే రే సౌండ్, దానికి తోడు తమ్ముడు తమ్మనుంటే కుమ్మేసుకుంటూ వెళ్తాడు. సౌండ్ బాక్సులే కాదు అన్ని బాక్సులు పలిగిపోతాయి. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే రాబోతుంది మళ్ళీ నందమూరి ఫ్యామిలీ నుంచి, అది కూడా బాలయ్య బాబు నుంచి. ఇంకోటి ఏంటంటే పాపని ప్రతి సినిమాలో ఈ మధ్య రీసెంట్ గా ఒక 5-6 సంవత్సరాల నుంచి చిన్న పాప సెంటిమెంట్ తో వస్తున్నాడు. అలాగే ఇందులో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా కూడా ఉంది, చిన్న రొమాంటిక్ కూడా కనబడుతున్నది. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఒక చిన్న పాప హీరోయిన్ పిల్లలకి వెళ్ళి బాధంగానే కొట్టేసి వెళ్ళిపోద్ది, బాలయ్య బాబు ఇరుక్కపోతాడు. అది ఒక చిన్న రొమాంటిక్ అనమాట, సరదా సన్నివేశం అనమాట. ఒక సాంగ్ తప్ప ఆ దబిడి దిబిడి అనే సాంగ్ తప్ప మిగతా అంతా రచ్చున్నది. ఖచ్చితంగా రేపు అంటే 12వ తారీఖు నాడు ఐమాక్సే కాదు ఆర్టిస్టులే కాదు ప్రతి ఏరియాలో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈసారి నాకు తెలిసి ఖచ్చితంగా రచ్చ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్లు, సో ఇద్దరు హీరోయిన్ల ప్రతి సినిమా అయితే మాక్సిమం హిట్ కొట్టేస్తున్నాడు బాలయ్య బాబు. సో ఫెయిల్యూర్ అనే ఛాన్సే లేదు. ఇద్దరి నారి నాడమూరాలు అన్నట్టుగా కుమ్మేస్తాడు కావచ్చు ఈసారి ఖచ్చితంగా. తమ్ముడు తమ్మనికి నేనైతే సెల్లు కొడతా. ఆయనకు బాలయ్య బాబుని చూస్తే ఊపు వస్తుంది కావచ్చు, ఉరకాలనిపిస్తుంది కావచ్చు, రక్తం పొంగుతుంది కావచ్చు. ఎంగు వాళ్ళకి ఎంగు కుర్రాడు ఉన్నాడు, ఎంగు కూడా ఉన్నట్టుగా కొడుకు పాత్ర కూడా ఉన్నట్టుంది కదా. సో కొడుకో తమ్ముడో తెలియదు కానీ అది ఉన్నది. ఓల్డ్ క్యారెక్టర్ ఉంది. ఓల్డ్ క్యారెక్టర్ అయితే నాకు మసాలా ఖచ్చితంగా మంచి మసాలా తగలబోతుంది అనిపిస్తుంది. బెనిఫిట్ షోలు ఇట్లా ముందు షోలు ఏం లేకుండా 4కి కూడా లేదంటే అభిమానులు కొంచెం ఏం పడలేదు. 8 o'clock షోకి పడ్డది చాలు, అది చాలు. ఒక రోజు ముందేసి లేదంటే నైట్ 4 గంటల నుంచి 3 గంటలు చేసి అంత అవసరం లేదు. 8 o'clock షో పడ్డది. బాలయ్య బాబు తెలుగు సినిమాగానే వస్తున్నాడు. నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని అనిపించింది. మరి ఎంతవరకు రిలీజ్ చేస్తాడో మనకైతే తెలియదు. ఇక చెప్పుకుంటే ఆడ పుష్ప కూడా ఉన్నది. మరి సంక్రాంతికి పొంగల్ దంగల్ రికాల్ బ్రేక్ చేసేది, పొంగల్కి దంగల్ రికాల్ బ్రేక్ చేసేది పుష్పరాజ్ అన్నట్టుకుంది పరిస్థితి ఇప్పుడు. సో గేమ్ చేంజర్ వచ్చింది కాబట్టి కొంచెం డౌన్ అవ్వచ్చు పుష్పరాజ్ది. తర్వాత బాలయ్య బాబు వస్తున్నాడు కావచ్చు, ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు. మళ్ళీ మామ వస్తున్నాడు కాబట్టి, మామ కాదు ఈసారి ఎంకి బాగా వస్తున్నాడు కాబట్టి ఇంకొంచెం డౌన్ కావచ్చు. సో మొత్తానికి అయితే 3 సినిమాలు సంక్రాంతికి రచ్చ చేయబోతున్నారు. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాలయ్య బాబు అకౌంట్ లో పడబోతున్నాడు. సంక్రాంతి అల్లుడు ఎంకిబా సంక్రాంతి మొగుడు బాలయ్య బాబు. ఖచ్చితంగా అల్లుడు కూడా కాదు సార్. ఎంకిబా రామ్ చరణ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్. సో అన్ని పాత్రలు ఉన్నాయి. అలా కొడుకు పాత్ర ఉంది, తండ్రి పాత్ర ఉంది కాబట్టి సంక్రాంతి కొడుకు అందరికి అన్ని అంశాలని పొలిటికల్, పోలీసు, కలెక్టర్ అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక సామాన్య కూడా ఉన్నాడు కాబట్టి సో అన్ని ఉన్నాయి కాబట్టి మన ఇంటివాడు మన హృదయంలో ఉండేవాడు మెగాస్టార్ రామ్ చరణ్. ఫైనల్ గా బాలయ్య బాబు గారి డైలాగ్ తో దిబిడే మీరు చదువులో మాస్టర్ చేసి ఉంటారు, నేను చంపడంలో మాస్టర్ చేశాను. ఐ క్యాన్ డన్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. జై బాలయ్య. సో బ్రదర్ ఎలా ఉంది? డాకు మహారాజ్ వస్తుంది కదా బాలయ్య బాబు గారు. రేపు రచ్చ మామూలుగా ఉండదు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి ఆయనే ఇట్టు కొడతాడు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా ఆయనదే ఇట్టు అని అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ లో ఏదో ఏంది ఇంత డల్గా ఉంది ఏంటి అనుకున్నాం, కానీ సెకండ్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో డైలాగులు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ నిజంగా చాలా అంటే బాలయ్య బాబు తగ్గట్టుగా కొట్టారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అసలు మనం ఫస్ట్ నుంచి అనుకునేది కంటే రేపు మాట్లాడుకుంటాం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కాగితాలు ఆ రకంగా ఎగురుతాయి. 100% హిట్టేగా ఈ పండక్కి మరొక హిట్. ఇంకా నువ్వేమన్నా అనుకో, బలుపు అనుకో, ఏదన్నా అనుకో, అది 100% పక్కా ఈ సంక్రాంతికి బాలయ్య బాబు ఇట్టు అంతే. సాంగ్ తోటి కొంచెం నెగిటివ్ వచ్చింది సినిమాకి అంటున్నారు కాబట్టి సాంగ్ గురించి నెగిటివ్ వచ్చిందంటే బ్రో, ఇప్పుడు ట్రోల్ చేసేవాడు మొహం మీద లైటే సరిగ్గా ఉండదు. ఏంటి వచ్చాడు మాట్లాడతాడు, ఆడిని వచ్చి కంపోజింగ్ చేయమని ఒక సాంగ్ని ఆడొచ్చి ఇది చేయమను, మన డైరెక్షన్ చేయమను, ఎవరికి చేత కాదు. ఏదో నోటి మాటే కదా, ఏదో మాట్లాడేస్తే ఏదో ట్రోల్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ఆ ట్రోల్స్ని బాగా అలవాటు అయిపోయారు. రియల్ వీడియోల కంటే ఆ ట్రోల్ వీడియోలకు బాగా అలవాటు అయిపోయారు కాబట్టి అయ్యే పట్టుకొని ఓకే సినిమా బాగాలేదంటరా, ఇగో ఇప్పుడే చూసా అయిపోయా, ఈడెళ్ళి 10 మందికి చెప్పడం, ఆడెళ్ళి ఇంకో 10 మందికి చెప్పడం, అట్లా అయిపోయింది తప్ప జనాల మైండ్ సెట్ క్లారిటీగా. అసలు గేమ్ చేంజర్ మూవీ కూడా చూసుకుంటే మీరు కథ మాత్రం చాలా బాగుంది, సినిమా కూడా చాలా మెసేజ్గా ఉంది. కానీ జనాలకి ఎందుకు ఎక్కలేదు నాకు అర్థం కాల. వీళ్ళకి బేబీ సినిమా లాంటి డైరెక్టర్లు ఆ ముద్దు కిసులు మంచం మీద పడేవి అన్ని తీసేటప్పటికి జనాలకి అంతా కూడా వాటి మీదకి వెళ్ళిపోయింది ధ్యాస. ఒక మెసేజ్ వీడియోలు చూస్తాం కానీ అలాంటివి లేవేక. నాకు అర్థమైంది మ్యాటర్. ఇప్పుడు సినిమాలో మంచి మ్యాటర్ ఉంది కానీ దాన్ని ఎందుకు కావాలని ట్రోల్ చేశారో నాకు అర్థం కాల. ఎందుకు బాగాలేదని స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాల. కానీ బాలయ్య బాబు సినిమా అలా కాదు, అది ట్రోల్ చేసినా హిట్ అయింది, ట్రోల్ చేయకపోయినా హిట్ అయింది. ఎందుకంటే అదొక స్టాంపు. ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా అంటే ఇక హిట్టు.
అదే స్టాంపు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ సంక్రాంతికి సినిమా ఏదైనా ఉంది అంటే బాలయ్య బాబు సినిమా ఇట్టు. ఇది వేడి చల్లార్చుకుంటాకి చల్లగా మీరు వెంకటేష్ సినిమాకి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. అది అయితే గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది అంటున్నారు కదా బ్రదర్, ఎలా ఉంది చూసావా? నేను చూసిన భయ, నాకైతే కథా విధంగా బానే ఉంది. నాకైతే ఎక్కడ బోర్ అనిపిల్ల. మరి జనాలకి ఎందుకు ఎక్కలేదో నాకు అర్థం కాల. వీళ్ళు కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు కానీ సినిమాని, దాంట్లో మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి మెసేజ్లు ఉన్నాయి, అన్ని బానే ఉంది. కాకపోతే వీళ్ళకి కావాల్సిందంతా బేబీ సినిమాలు, ముద్దుకిసులు, ఏంటి రొమాన్స్, వీటిగా బాగా జనాలు అలవాటు అయిపోయారు. అయితే నాకు అర్థం అవుతుంది. అయితే కావాలని ఇదంతా చేస్తున్నారంటావా? అంటే కావాలని నెగిటివ్ రివ్యూ ఇప్పించడం, సో ఇట్లా చేస్తున్నారంటావా? 100%. సినిమా ఒకసారి నువ్వు చూసి మాట్లాడు. సినిమా చాలా ఎక్కడ బోర్ అనిపించలే నాకైతే. ఫస్ట్ హాఫ్ అసలు వేరే లెవెల్, సెకండ్ హాఫ్ కూడా కొంచెం బోర్ అక్కడక్కడ అనిపించింది. కానీ ఆ మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ కాసేపు కూడా మెయిన్ క్యారెక్టర్ ఉంటే గనక హైలైట్ సినిమా. అదొకటే డౌన్, అంతేగాని కథ మాత్రం సూపర్. జనాలు మంచిని సినిమాలు తీసుకోలేకపోతున్నారు. మంచి సినిమానే చెడ్డ సినిమా చేసే రోజుల్లో ఉన్నాం మనం. అది ఓకే. అయితే ఫైనల్ గా డాకు మహారాజులో బాలయ్య బాబు గారి డైలాగ్ తోటి, బాలయ్య బాబు డైలాగ్ మనం చెప్పే అంతలం అయితే కాదు, కానీ ఈ పండగకి సంక్రాంతికి ఈజ్ హిట్ అంతే. తమ్ముడు డాకు మహారాజా ఎలా ఉండబోతుంది? అది సూపర్ అన్నయ్య. దాగుమగరు సినిమా బాలకృష్ణ అదిరిపోద్ది. అది ఇంకో సినిమా ఉంది చిన్నకేశవరెడ్డి, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. చస్తావా వస్తావా? ఏయ్ ఓకే ఓకే. ఎట్లుంది ఈ సంక్రాంతికి బాలయ్య బాబు గారిది ఈ అంటారా? సంక్రాంతి బాలయ్య బాబు అదిరిపోద్ది. టైటిల్ కూడా బాగుంటాయి. సంక్రాంతి బాలకృష్ణ మించింది ఏది లేదు. డైలాగ్ సూపర్ డైలాగు. అందుకే నందమూరి తారకరమ పేరు పెట్టాడు ఆయన. ఏమంటివి ఎంత మాట ఎంత మాట ఎంత మాట. మా నందమూరి మా అన్నగారు పేరు చెప్తే మా అన్నగారు ఎక్కడ మేమెక్కడ. ఎంత మాట. అలా ఓకే అన్న, థ్యాంక్ యూ బ్రదర్. డాకు మహారాజా వస్తుంది కదా బాలయ్య బాబు గారిది, ఎలా ఉండబోతుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. తొడగొట్టి చెప్తున్నా, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. ఎట్లుంది బ్రదర్? ఇప్పుడు ఆల్రెడీ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కదా, కొంచెం పాజిటివ్ నెగిటివ్ టాక్ అయితే వస్తుంది. గేమ్ చేంజర్ చూసావా? గేమ్ చేంజర్ చూసాను, చాలా బాగుంటుంది గేమ్ చేంజర్ సినిమా. ఆల్రెడీ భారతీయుడు 2 ఫ్లాప్ లో ఉన్నారు, అది ఆచార్య ఫ్లాప్ లో ఉన్నారు. వీరిద్దరికి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఆల్రెడీ దిల్ రాజు గారు కూడా ఫ్లాప్ లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురికి కూడా సూపర్ ప్లస్ పాయింట్ అసలు. డాకు మహారాజా ఎలా ఉండబోతుంది, ఏం చెప్తావు బాలయ్య బాబు గారు? డాకు మహారాజు బాగానే అనిపిస్తుంది. ఆయన ఎప్పుడో పవర్ఫుల్ డైలాగ్స్, పవర్ఫుల్ కొత్తగా అనిపిస్తుంది. సో ఎట్లుంది బ్రదర్? అయితే డాకు మహారాజులో ఒక సాంగ్ బాగా ట్రోల్ చేస్తున్నారు కదా, సో నీకు ఎలా అనిపించింది? సాంగ్ బాగుంది, దంచేసారు, బాగా దంచాడు. బాగా దంచాడు. ఓకే. ట్రైలర్ టీజర్ ఎలా అనిపించింది? బాగుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.